చెప్పిన స్టోరీ రియల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరి పేరు పెద్దకుంట. అయితే అక్కడ ఆ గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులైతే ఈ విషయాన్నయితే చెప్పారనమాట కొన్ని సంవత్సరాల కింద. అయితే ఆ గ్రామంలో ఒక అంచున ఒక పురాతనమైన మేడ ఉందనమాట. అది ఒక భూత్ బంగ్లా ఉంటదేమో. సో, అయితే ఆ మేడలో 50 సంవత్సరాల నుంచి అక్కడ ఎవ్వరు ఉండట్లేదంట. ఎవడు నివసించట్లేదంట. సో, అలాంటిది ఒక్కరోజు రాజేష్ అనే అబ్బాయి తన ఫ్రెండ్‌తో అక్కడికెళ్ళాడు. ఆ మ్యాన్షన్‌కెళ్ళాడు. అంటే ఆ మేడ దగ్గరికెళ్ళాడనమాట. సో, అక్కడికి వెళ్తే ఏం జరిగిందంటే అనుకోని సంఘటనలయితే అక్కడ ఏర్పడ్డాయనమాట. ఒక్కసారిగా ఏమైందంటే ఆ మేడలో ప్రవేశించారిద్దరు. లోపలన్నీ పాడుపడిన గదులు. చెదలు చెదలుగా ఉన్నాయి అవన్నీను. సో, అంతట్లో రాజేష్ అనమాట ఒక్కసారి మాయమై పైకి లేచిపోయాడు. ఈ విషయాన్ని చూసిన ఆయన ఫ్రెండు ఒక్కసారిగా పరిగెత్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. ఈ విషయాన్ని గ్రామస్తులకైతే చెప్పాడనమాట. సో, గ్రామస్తులు అనమాట 3 రోజుల నుంచి మొత్తం వెతుకుతుంటే ఎక్కడ రాజేష్ కనిపించలేదు. సో, రాజేష్ ఏంటి కనిపించట్లేదు ఏంటి అని చూసేసరికి ఒక్కసారిగా ఆ మ్యాన్షన్ నుంచి ఒక సౌండ్ వినబడింది. ఒక్కసారిగా పైకెళ్ళి చూసేసరికి ఆ రాజేష్ అనమాట ఆల్రెడీ 50 ఇయర్స్ కిందట ఎలా ఉంటాడో అలా ఫోటో ఫ్రేమ్‌లో కనిపించాడనమాట. ఇది చూసి ఒక్కసారి అయితే అందరూ గుండె చల్లుమందనమాట. సో, అసలు ఏంటి దీని కథ అని అనుకున్నది ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదనమాట. సో, అప్పటి నుంచి ఆ మ్యాన్షన్ చుట్టుపక్కల కాదు ఇంకా ఎవ్వరు కూడా వెళ్ళడం లేదనమాట. సో, వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి కథలు ఏమైనా ఉంటే తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.